ఇది మన ఛానల్లోని సబ్స్క్రైబర్ అయిన షాహిద్ లైఫ్ లో జరిగిన రియల్ హారర్ స్టోరీ. తను ఒక రోజు నైట్ టైం అరౌండ్ 10:30 అలా అయింది. బెడ్ మీద పడుకొని యూట్యూబ్ లో ఏవో వీడియోలు చూస్తూ ఉన్నాడు. సడన్ గా తన విండోని ఎవరో 3 సార్లు నాక్ చేసినట్టు తనకు అనిపించింది. తను చాలా కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తనుండేది సెకండ్ ఫ్లోర్ లో ఉన్న తన విండోని ఎవరు బయట నుంచి నాక్ చేయగలరు అని తను ఆలోచిస్తూ ఉన్నాడు. బయటకు చూస్తే కింద ఒక నల్లటి ఆకారం నిలబడుకొని తల పైకి ఎత్తి తననే చూస్తూ ఉంది. అది సాధారణమైన మనిషి కంటే చాలా చాలా ఎత్తుగా ఉంది. కళ్ళు, మొహం, ముక్కు, చెవులు ఇలాంటివేవి కనిపించట్లేదు. జస్ట్ ఒక నల్లటి ఆకారం అంతే. షాహిద్ దాన్ని అలానే చూస్తూ ఉన్నాడు. సడన్ గా తన ఇంట్లో ఉన్న కిచెన్ లోంచి ఏదో సౌండ్ వినిపించింది. అలా వెనక్కి తిరిగి మళ్ళీ ముందుకు చూసే లోపు ఆ నల్లటి ఆకారం తనకు కనిపించలేదు. షాహిద్ ఇదంతా నా భ్రమ ఉంటుందిలే అనుకొని మళ్ళీ బెడ్ మీదకి వచ్చేసి పడుకున్నాడు. టైం అరౌండ్ 3:30 ఆ సమయంలో ఉన్నప్పుడు తనకి తన ఇంట్లో నుంచే ఏదో చప్పుళ్ళు వినిపించడం స్టార్ట్ అయ్యాయి. మెల్లగా బెడ్ దిగి కిచెన్ లోకి వెళ్ళిన షాహిద్ అక్కడ చాలా చాలా క్రీపీ ఇన్సిడెంట్స్ ని నోటీస్ చేశాడు. తన కిచెన్ లో ఉన్న వస్తువులు మొత్తం చిందరవందరగా పడిపోయి ఉన్నాయి. అప్పుడు స్టార్ట్ అయింది షాహిద్ కి భయం. తను కొద్ది గంటల ముందు చూసిన నల్లటి ఆకారం భ్రమ కాదని, అది ఒక ఆత్మ అని తనకి క్లారిటీ రావడం మొదలు పెట్టింది. అప్పుడే షాహిద్ ఛార్జింగ్ లో పెట్టున్న తన ఫోన్ ని తీసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్న విషయాలని చెప్పాలనుకున్నాడు. ఫోన్ చేశాడు. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా లిఫ్ట్ చేశారు. ఇక చెప్పడం మొదలు పెట్టే లోపే ఫోన్ లోంచి ఒక వింత సౌండ్ వచ్చి ఫోన్ ఆగిపోయింది. అప్పటి వరకు ఫుల్ ఛార్జింగ్ లో ఉన్న ఫోన్ ఎలా స్విచ్ ఆఫ్ అయిపోయిందని తనకు అర్థం కాలేదు. ఈ ఇంట్లో ఏదో వింతగా జరుగుతుందనే భయంతో అప్పుడే షాహిద్ ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.